కృష్ణరాజు గారు చెప్పండి. నాకైతే నా అనుభవంలో ఇంతవరకు ఇట్లాంటి ఫిర్యాదు పత్రం కానీ పలానా వాళ్ళని నియమించాలని చెప్పి ఎన్నికల అధికారిని ఏ రాజకీయ పక్షం కోరిన సందర్భం నాకైతే తెలియదు, గుర్తులేదు. బట్ మీరు ఎప్పుడైనా విన్నారా ఇలాంటి ఫిర్యాదులు కానీ ఇటువంటి వాటి మీద ఎందుకు ఎన్నికల కమిషన్ రియాక్ట్ అవుతుంది, మరి వైసీపీ చేసే ఫిర్యాదుల మీద ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. నిజంగానే అధికారులని బ్లాక్మెయిల్ చేస్తోందా పురంధరేశ్వరి గారి రూపంలో తెలుగుదేశం పార్టీ? ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. పురంధేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి స్పెసిఫిక్ గా యాంటీ వైసీపీ ప్రో టీడీపీ వైఖరిని అవలంబిస్తూ వచ్చారు. దీంట్లో భాగంగానే గతంలో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఏం చెప్పారు అంటే అప్పుల గురించి కావచ్చు, లేదా ఇంకా మిగతా విషయాలు కావచ్చు, అదే విషయాన్ని పదే చెప్పడం, అప్పులకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారికి స్వయంగా ఒక ఫిర్యాదు చేయటం, ఆవిడ దాన్ని పట్టించుకోపోవటం మనం అది కూడా గమనించాలండి, చేస్తూ వచ్చారు. అట్లాగా దాంట్లో భాగంగానే ఈ 22 మంది ఐపీఎస్ ఆఫీసర్ల మీద చాలా తీవ్రమైన అభియోగాలు మోపారండి ఆవిడ. దీనికి సంబంధించి ఆధారాలు చూపించకుండా ఆవిడ అభియోగాలు మోపటం అనేది చాలా, ఈ విషయాన్ని ఈసీ చాలా సీరియస్ గా తీసుకోవాలి. దీంట్లో మరి కొన్ని అయితే మీకు డీజీపీ రాజేంద్రనాథ్ గారు అయితే సీక్రెట్ రిజర్వ్ ఫండ్ నుంచి 7.5 కోట్ల రూపాయలు కాజేశారంట. ఇంకో దాంట్లో మీకు మరొక సీతారామాంజలి గారు ఇంటెలిజెన్స్ డీజీ గారు, ఆయనకి 40 కోట్ల లంచం లభించిందంట. ఇదొక అంశం అయితే, రెండోది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి 3 ఐపీఎస్ అధికారుల మీద ఆవిడ అభియోగాలు మోపారండి. ఇది చాలా సీరియస్ ఎలిగేషన్ అది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఈవిడైతే ప్రస్తుతం అధికార పదవులు ఏమి లేదు, కానీ కలకత్తా మన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ గారు అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పారు. అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారు పెగాసిస్ సంస్థ నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొనుక్కున్నారు అని చెప్పి. మరి దాని గురించి వీరెందుకు మాట్లాడరు? కాబట్టి అంటే ఇంకోటి విచిత్రమైన విషయం, తెలుగు ఐపీఎస్ అధికారుల అవినీతి ఆరోపణల గురించో లేకపోతే ఆశ్రిత పక్షపాతం బంధుపతి గురించి మాట్లాడుతున్నారు. తాజాగా చూస్తే మీకు ఈ బీజేపీ పోటీ చేస్తున్న అభ్యర్థులు కొంతమంది డాక్టర్ పివి పార్థసారథి గారు ఆదోని నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన మీద కడప కోర్టులో కేసు నెంబర్ 1018/2022 అలాగే 2456 2021 అదో కేసు ఉంది ఆయన మీద. విష్ణు కుమార్ రాజు 191/2019 సెక్షన్స్ 171, 188, 341 ఐపీసీ సెక్షన్స్ కింద ఉన్నాయి. అలాగే మీకు పురంధేశ్వరి గారి ఆస్తులు కూడా ఒకసారి చూద్దామండి. 2014లో ఆవిడకి 3.27 కోట్ల రూపాయల ఆస్తులు చూపిస్తే అది 2019 నాటికి 32 కోట్లు పెరిగింది. అంటే దాదాపు 10 ఏళ్ళు పెరిగిపోయింది ఆస్తులు. సరే, ఇది కాకుండా మీకు ఆ పార్టీలో ప్రధానమైన వ్యక్తులు ఎవరంటే సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు, వారి మీద ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఉన్నాయి. మరి ఈ కేసుల గురించి కూడా ఆవిడ రాయాలి కదా. ఎక్కడో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించి కోర్టులో మీరు జాప్యం జరిగిపోతుంది, ఆయన బెయిల్ మీద ఆయన టైం ఇస్తున్నారు, మీరు కోర్టుకి ఎపేరు కాకుండా అని చెప్పి రాస్తున్నా ఆవిడ. ఇటువంటి సీరియస్ ఎలిగేషన్స్ ఉన్న వ్యక్తుల మీద కూడా లేఖ రాస్తే బాగా ఉండేది. ఏమైనప్పటికీ కూడా పురంధేశ్వరి గారు ఏదో మన తెలుగులో శాస్త్రం ఉందండి, గురువింద గింజ తన కింద ఉన్నది తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆవిడ కూడా అలాగే మాట్లాడుతున్నారు. తానా అంటే తందన, అంటే మరిది గారు తానా అంటే ఈవిడ తందన అంటున్నారు. మూడోది ఏంటంటే ఈవిడ బీజేపీలో కేంద్ర బీజేపీలో అధికారంలో ఉంది కాబట్టి ఈవిడ లేఖ రాస్తే దాని ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారే ఈ లేఖ రాస్తున్నట్లుగా ఆవిడ మీద ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి ఆరోపణలు అతీతంగా ఆవిడ వ్యవహరించాలి, నిష్పాక్షికంగా వ్యవహరించాలి. అట్లా కాదు కృష్ణరాజు గారు, పోతే పురంధేశ్వరి పరుగు పోద్ది, కుదిరితే ఆవిడ చెప్పినట్టు జరిగింది అనుకోండి తెలుగుదేశానికి ఉపయోగం. వీళ్ళు పోటీ చేసే 10 అసెంబ్లీ సీట్లు, 6 లోక్సభ సీట్ల కోసం ఎక్కడెక్కడో ఆఫీసర్ల గురించి రాయటం ఏంటి? వీడికి ఏమి సంబంధం? అదేంటండి, ఇప్పుడు అసలు వారి పరిధిలో లేని, వారికి సంబంధం లేని విషయాలు కూడా ఒకటి ప్రస్తావించండి. ఇంకోటంటే మోడీ గారి సభలో భద్రతా వైఫల్యం అంట. మోడీ గారి సభలో భద్రతా వైఫల్యం సంబంధించి ఎన్ఎస్జీ రిపోర్ట్ ఇవ్వాలండి, వీళ్ళకి అది ఇవ్వాల్సింది. అక్కడ
మీ మోడీ గారి సభకు సంబంధించి అయితే ఇక్కడ ఒక మాట చెప్పండి కృష్ణరాజు గారు, మనం పలానా వాళ్ళ మీద అనుమానాలు ఉంటే కంప్లైంట్ చేస్తారంటే పోనీ అనుకోడు. అసలు నిజానికి యాక్టివ్గా ఏదన్నా పొరపాటు జరిగితే అప్పుడు కంప్లైంట్ చేయాలి. కానీ 22 మంది లిస్టు తయారు చేసి తను తోచిన అభాండాలన్నీ పెట్టి నేను అనుకోవటం, ఆవిడని అడిగి మొత్తం 22 పేర్లు చెప్పండి అమ్మంటే కూడా చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే ఆవిడ రాసిన ఉత్తరం కాకపోవచ్చు కదా ఇది, ఈ ఫిర్యాదు. పోనీ అది ఒకటి. అసలు ఎప్పుడైనా సరే నాకు పలానా ఆఫీసర్ని పెట్టండి, నాకు ఎలక్షన్కి వెళ్ళాలి, వాళ్ళు నాకు వచ్చి ఓట్లు గుద్దుతారని ఎవడన్నా రాస్తారు ఇట్లా? ఎప్పుడైనా జరిగిందా? ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతున్నట్టుగా ఉందండి, ఇక్కడ పోటీ ప్రభుత్వం నడుపుతున్నట్టుగా ఉంది. ఒకరు తీసేయండి ఇంకోటి పెట్టండి అని చెప్పంటే అర్థం అదే కదా. ఎందుకు ఇప్పుడు ఎన్నికల సంఘం ఎందుకు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు, అంత వారి చేతికి సరిపోతుంది కదా. ఏమైనప్పటికీ కూడా పురంధేశ్వరి గారు తన పరిధికి మించి అత్యుత్సాహంతో ఇటువంటి లేఖలు రాస్తున్నారండి. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పండి ఫైనల్ గా. ఈవిడ ఈ స్థాయిలో ఉంటే ఈనాడు రామోజీరావు ఇంకో అడుగు ముందుకేసి అసలు ఉద్యోగాల్లో చేరకముందే విషం చెబుతూ ఆఫీసర్ల మీద రాశాడు. వాళ్ళు అడిగిన వాళ్ళకి ఎట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫైల్ మీద సంతకం పెట్టించుకోవాలా ఏంటి వీళ్ళు సిఎస్ వెళ్ళి? వీళ్ళందరూ కూడా వీళ్ళ నక్సెస్ అనేది అందరికీ స్పష్టంగా తెలిసిందేనండి. వీరు ఏదో రకంగా ఎట్ ఎనీ కాస్ట్ పాలిటిక్స్ చేసి మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చేయాలి, పెత్తనం చెలాయించేయాలి, వేలాది కోట్ల రూపాయలకి సంబంధించిన ఆస్తులు అమరావతి ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి వాళ్ళకి, అవన్నీ కూడా కాపాడుకోవాలి, మళ్ళీ తిరిగి ఆర్జించాలి. ఇదే లక్ష్యంతో వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. మీకు రామోజీరావు గారి కేసుకు సంబంధించి కూడా దీంట్లో మనం ప్రస్తావించాలి. ఎందుకంటే ఆ కేసును దర్యాప్తు చేస్తున్న ఆ అధికారి గురించి మరి ఆవిడ మాట్లాడలేదు అక్కడ. ఎంత విచిత్రంగా ఉంది అక్కడ. అంటే అంటే ఆ వ్యక్తిని మీద కూడా అంటే ఆ అధికారి మీద చర్య తీసుకోవాలని చెప్పి అంటారు ఆవిడ. ఇవన్నీ కూడా తన పరిధికి మించి ఆవిడ చేస్తున్న ఆరోపణలు ఉన్నాయి సార్. అది రైట్. అంటే ఇప్పుడు ఓకే.